కడప నగరంలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఫ్లెక్సీ కలకలం అంట. వైఎస్ జగన్ పరిపాలన ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన గుర్తు తెలియని వ్యక్తులు కూటమి ప్రభుత్వం జగన్ బాటలో కూటమి ప్రభుత్వం నడవాల్సిన పరిస్థితి ఏర్పడిన దాని మీద ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎంత పని చేసావయ్యా జగన్ అంటూ చంద్రబాబు గారు ఏ అంశాలను ఫాలో కావాల్సి వస్తుంది అని చెప్పి వాటన్నిటినీ ఒక పోస్టర్ ద్వారా ఫ్లెక్సీ ద్వారా తెలిపారట. ఏమిటి మీరు ఆ జిల్లా వాస్తవ్యులే కదా శివశంకర్ గారు, ఈ ఫ్లెక్సీ విశేషాలు ఏమిటి? ఆ ఫ్లెక్సీలో నిజంగా పేరు ఊరు లేకుండా ఎవరు పెట్టారో కానీ వాస్తవంగా అందులో పాయింట్లన్నీ కూడా పేరు అవి పెడితే కేసులు పెడతారని భయం ఉంటది కదా, కేసులు పెడతారో ప్రజల అభిప్రాయం బాగా శుభ్రంగా అందులో ఏం పెట్టారు క్లియర్ గా పాయింట్లు చదివితే ఏమయ్యా జగన్ ఎంత పని చేసావయ్యా నువ్వు అంటే ఈ చంద్రబాబు నువ్వు ఏ రోజు కూడాను ప్రజల ముఖము సంక్షేమం ముఖము చూడనటువంటి చంద్రబాబు సంక్షేమం ఆలోచన చేసేట్టుగా చేశావు. ఏ రోజు కూడాను ఆ పెన్షన్లు కానీ ఎన్ని కూడా పట్టించుకునే వ్యక్తిని బ్యాగ్ వేసుకుని 1వ తేదీ వచ్చే లోపల వాలంటీర్లు ఏదైతే పని చేయించావో వాలంటీర్ల చేత ఆ పని తానే చేస్తా ఉన్నాడు. వచ్చేసి ఇదిగోండి పెన్షన్ అని ప్రతి నెల ఒక ఈవెంట్ గా పెట్టుకుని ఒక ఊరు తిరుగుతా ఉన్నాడు. అదే విధంగా నాడు నేడు బళ్ళు పెట్టావు కదా, ఏ రోజైనా ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడాను స్కూల్ ముఖం కూడా చూడని వ్యక్తిని ఈ రోజు నువ్వు కట్టించిన స్కూల్స్ లో నువ్వే ఇచ్చిన బెంచ్లో నువ్వే ఇచ్చినటువంటి ఆ యొక్క స్క్రీన్ మీద పాఠాలు చెప్పుకుంటూ నువ్వు ఇచ్చిన అమ్మఒడిని తన ఒడిగా మార్చుకుంటున్నాడు. అంటే ఏది కూడా నువ్వు చేసిన పనులను తూచా తప్పకుండా నీ ఆలోచనలు చిన్న వయసు అయినా కూడా నీ ఆలోచనలు ఫాలో అయ్యేట్టుగా చేశావు. ఇది కదా జగన్ నువ్వు అంటే క్రెడిట్, కానీ నువ్వు చెప్పుకోలేక ఓడిపోయావు. నువ్వు చేసింది కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు అనేటువంటి సారాంశంతో క్లియర్ కట్ గా ఒక 14 అంశాల వరకు ఆయన ఎవరు రాశారు కానీ వారు రాసినటువంటి సారాంశం అంతా కూడాను జగన్ గారు చేసినటువంటి మంచి పని అంతా కూడా తను చెప్పుకోలేకపోయాడు. జగన్ గారు ఏదైతే చంద్రబాబు 14 సంవత్సరాల్లో చేయలేని పనిని జగన్ గారు చేసిన పనిని తాను చేసినట్టు క్రెడిట్ చేసుకుంటూ దాన్ని చేయకూడదు, ఇక అది కాదు అనకుండా అవే ఫాలో అయ్యేట్లు చేశారు అనేటువంటి సారాంశంతో ఉంది. వాస్తవంగా అదే జరుగుతుంది సార్. ప్రతి ఒక్క ప్రజలు కూడా ఈ రోజు ఫ్లెక్సీ రూపంలో బయటకు రావచ్చు కానీ ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మనసుల్లో ఈవెన్ తెలుగుదేశం పార్టీ సింపథైజర్స్ లో కూడాను మన మాట్లాడినటువంటి ఆయన మాటలకి ఏంటంటే నాడు నేడు స్కూల్స్ కి వెళ్ళేసి ఇదంతా మాట్లాడుతా ఉంటే బాబు గారి హయాంలో మొత్తం అంతా ప్రైవేటైజేషన్ చేయాలనుకున్నారు. తన మంత్రివర్గంలో కూడా విద్యాశాఖలో కూడా విద్య ఎవరైతే స్కూల్ మేనేజ్ చేస్తున్నారో వాళ్ళకే ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు కూడాను. గతంలో నారాయణ వియ్యంకూరు శ్రీనివాసరావు గారికి ఇవ్వడం, గంటా గారికి ఇదంతా. కానీ ఏ రోజు కూడా ప్రభుత్వ పాఠశాలలు పట్టించుకోలేదు. కానీ ఈ రోజు అదే ప్రభుత్వ పాఠశాలలో అక్కడికి వచ్చేసి తండ్రి కొడుకులు బెంచుల్లో కూర్చొని ఆ స్కూల్స్ పొగుడుతూ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేటువంటిది ఒక ఈవెంట్ చేశారు కదా, అది కదా జగన్ అంటే. నిజంగా మేమంటూ ఒకటి కూడా లేదయ్యా మాకు చెప్పుకోవడానికి. ఏదో అప్పట్లో ఎన్టీ రామారావు గారు ఇచ్చారు ₹2 కేజీ బియ్యం, అది రూపాంతరం చదువుతూ అది మాత్రమే తెలుగుదేశం పార్టీ అని క్రెడిట్ తీసుకోవాల్సిందే తప్ప ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కుమారుడు కానీ ఓన్ గా చేసింది ఏం లేక ప్రతిదీ కూడా సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను, హైదరాబాద్ నేనే కనిపెట్టాను, ఆంధ్రప్రదేశ్ భోజనం కనిపించింది నేనే. ఇందాక నాగేశ్వరరావు గారు కూడా చెప్తుంటే ఆయన వీడియోలో మీరు చేసినటువంటిది ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లేనిది కూడా ఉన్నట్టు ఏదో ఒకరు కలుస్తారు. మోహన్ బాబు గారు కలిసారు నరేంద్ర మోదీ గారిని. మోహన్ బాబు గారు కూడా కుటుంబం తెల్లి భోంచేశారు. కానీ ఎల్లో మీడియా కానీ ఆ తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లు కానీ వాళ్ళందరూ కూడా మోహన్ బాబు గారితో భోంచేశారు, మోదీ గారితో మోహన్ బాబు గారు ఫోన్ చేశారు, మాట్లాడారు. మోదీ గారు అత్యంత ప్రయారిటీ ఇచ్చారు మోహన్ బాబు గారి కుటుంబాన్ని కూర్చొని భోంచేశారు. ఇప్పుడు కూడా వీళ్ళు రాయలేదే అంటే చెప్తున్నాను. ఏంటంటే లేనిది ఉన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన క్రెడిట్ వాళ్ళు తీసుకున్నట్లు ఈ రోజు ఆ పోర్టులు ఉన్నాయి. పోర్టు కూడా అంశం ప్రధానంగా లేవనెత్తారు ఆ యొక్క ఆ పోస్టర్ లో. ఆ పోర్టులు కూడా ఇంతకుముందు నారాయణో హరి అంటే అన్ని కూడా పోర్టులను ప్రైవేట్ పరం చేసిన వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఇన్ని పోర్టులు 17 మెడికల్ కాలేజీ చేశారు. ఆ మెడికల్ కాలేజీ ఓపెన్ అయినటి తీసేయలేక ఉండే వాటిని ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారు. అది కదా జగన్ అనేసి జగన్ గారిని ఆయన మీరు ప్రచారం చేసుకోలేకపోయారయ్యా, మీరు ఇంత కట్టించారు అని చెబుతూనే చంద్రబాబు గారు నిన్ను ఫాలో కావడమే తప్ప ఆయనకు ఓనుగా అంటూ ఏమీ లేదనేటువంటి సారాంశము ఆ ఫ్లెక్సీలో మనం చూడొచ్చు సార్. రైట్. ఈ లైనింగ్ దండుకునేందుకే హంద్రీనివా 2వ దశ ప్రధాన కాలువ పొంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు, నాసిరకం పనులతో 1968 కోట్ల ప్రజాధనం వృధా అంటూ సాక్షి పత్రిక చాలా ప్రముఖంగా వేసింది. మురళి గారు చెప్పండి, ఈ హంద్రీనివా లైనింగ్ పనులు వీటి మీద మీలాంటి వాళ్ళు జనరల్గా అబ్జర్వ్ చేస్తుంటారు కదా, ఈ లైనింగ్ పనుల మీదే అసలు లైనింగే చేయొద్దని అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల గొడవలు అవుతూ ఉన్నాయి, వద్దని అయినప్పుడు కూడా చేస్తున్నారు. దీంట్లో కూడా నాసిరకం పనులని ఫోటోలు సహా వేశారు. మీకేమనిపిస్తోంది? ఇదంతా ప్రజాధనం ఈ రకంగా వృధా చేయడాన్ని మీరు ఎట్లా పరిశీలిస్తారు?
సార్ నేను కూడా చూశాను దానికి సంబంధించింది. వాస్తవంగా హంద్రీనీవా, తెలుగంగ, గాలేరు నగరి ఇవే కాదు, దాదాపు మనకు ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఏదో ఒక రూపంలో ఏదో ఒక ప్రాజెక్టు పనులు సాగుతూ ఉన్నాయి. ఇది ఈ రోజు కాదు, గత దశాబ్దాల కాలంగా కొనసాగుతూనే ఉంది. ఈ రోజు ఎట్లా అయిపోయిందనంటే పరిస్థితి, ప్రాజెక్టుల పేరు చెప్పడం, దండుకోవడానికి వీటిని ఒక సాధనంగా మార్చుకోవడం అనేది చాలా క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగంలోనూ అదే మాదిరి ఈ ప్రాజెక్టుల పేరుతోనూ ఇంకా ఇంకొన్ని రంగాల్లో ఇసుక అంటామా, లిక్కర్ అంటామా, ఇట్లాంటి వాటన్నిటిలో కూడా విచ్చలవిడిగా దోపిడీ చేయడం అనేది ఒక సాధనంగా మార్చుకొని చేస్తా ఉంది. బనకచర్ల కూడా దానికి ఏం మినహాయింపు ఏం లేదు. ఆయన గేమ్ చేంజర్ అని చెప్పి పదే పదే మాట్లాడుతున్నాడు బనకచర్ల గురించి. బనకచర్లలో నీళ్లు అమ్ముకోవడం అనే కొత్త విధానాన్ని తీసుకొని వస్తున్నారు. ఇట్లాంటివి ఏ రకంగా చూసినా డబ్బులు సంపాదన తప్ప, దాంట్లో కొల్లగట్టడం తప్ప వీళ్ళకి ఏ రకమైనటువంటి నిజాయితీ లేదు. నిజంగా వెనుకబడినటువంటి ప్రాంతాలు, నీటి అవసరాలు ఉన్నటువంటి ప్రాంతాలకి నీళ్లు ఇవ్వాలన్నటువంటి తాపత్రయం గాని, లేదంటే దానికి అవసరమైనటువంటి ఇవి తోడ్పాటును అందించాలన్నటువంటి ప్రయత్నం కంటే కూడా వీటిని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి డబ్బులు సంపాదించాలన్నటువంటి తాపత్రయం విపరీతంగా మనకు కనిపిస్తుంది. దాంట్లో క్లియర్ కనిపించేది ఏమంటే హంద్రీనీవాకు సంబంధించిన దాంట్లో అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, లేదంటే తెలుగుదేశం పార్టీ అనుయాయులుగా ఉన్నటువంటి వాళ్ళు, లేదా వాళ్ళకు ముఖ్యమైనటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ టెండర్లు గాని లేదా కాంట్రాక్టులన్నీ కట్టబెట్టారు. వాటన్నిటి నుంచి డబ్బులు సంపాదన అనేది ఒక నిత్య కార్యక్రమంగా మారిపోయింది. ఇప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నా మీరు చూడండి, వాటన్నిటిలో డబ్బులు సంపాదనే లక్ష్యం. ఇది క్లియర్ గా మనకు కనిపిస్తుంది. మీరు పోలవరం తీసుకోండి, రాజధాని తీసుకోండి, లేదా విద్యుత్ రంగంలో జరుగుతున్నటువంటి పరిణామాలు తీసుకోండి, విద్యా రంగంలో పరిణామాలు తీసుకోండి. ఈ కాలంలో ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా వీటన్నిటిల్లో కూడా ఏదో ఒక ప్రయోజనం, ఆ ప్రయోజనం ఆర్థిక ప్రయోజనానికి ముడిపడి ఉంది తప్ప వేరే ఏ ఇది లేదు. ప్రజల ప్రయోజనాల కంటే కూడా వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు అన్నిటికంటే కీలకంగా మారిపోతుంది. ఇది ప్రధానమైనటువంటి సమస్యగా ఈ రోజు ఉంది. ఈ ఏడాది కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఆయన ఎన్నికలకు ముందు చెప్పిన దానికి, ఎన్నికల తర్వాత అనుసరిస్తున్నటువంటి పద్ధతులకి క్లియర్ గా మనకు కనిపించేది ఏమంటే మొత్తం దందా కార్యక్రమాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఏమాత్రం సందేహం లేదు. ఈయన ఒక రకమైనటువంటి పద్ధతుల్లో రాష్ట్ర స్థాయిలో చేస్తే ఈయన కింద ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి ఇంకొక రకమైనటువంటి పద్ధతిలో వీళ్ళందరూ చేయాలి. మూకుమ్మడి దాడి ఈ రోజు దేశ రాష్ట్ర ప్రజానీకం మీద జరుగుతోంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సలహాతో ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బాధుడే బాధుడు అని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు పదే పదే మాట్లాడినాడు. ఈ రోజు ఈ ఏడాది కాలంలో ఒక్క విద్యుత్ రంగంలోనే 3,600 కోట్ల రూపాయల భారాల్ని ఈ కూటమి ప్రభుత్వం వేసింది. ఎందుకయ్యా ఇది చేస్తున్నామనంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి మేము మూల్యం చెల్లిస్తున్నాము అని చెప్పి పదే పదే మంత్రుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజున స్మార్ట్ మీటర్లు వద్దన్నారు, లేదు విద్యుత్ ఛార్జీలు మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రశ్నే లేదు, మా దగ్గర మంత్రదండాలు ఉన్నాయి, మేము అవినీతికి పాల్పడము, అక్రమాలు చేయము అని చెప్పి పదే పదే చెప్పారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచిన తర్వాత మాకు కాదు ఈ పాపం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పాపం అని అంటున్నారు. లేటెస్ట్ గా నిన్న మొన్న కూడా ఏపీఆర్సీ ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో, అదే మాదిరి ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో 842 కోట్ల రూపాయల భారాన్ని మళ్ళీ ప్రజల మీద ఇవ్వబోతున్నారు. 27వ తేదీ లోపల అభ్యంతరాలు తెలియజేయండి అని చెప్పి. అంతమునుపు ఏం చెప్పారు? అంతమునుపు ఏమని చెప్పారంటే ఇదే చివరిది, మేము ఛార్జీలు పెంచే ప్రశ్నే లేదు అని చెప్పి విద్యుత్ మంత్రి చెప్పాడు, ముఖ్యమంత్రి చెప్పాడు, లోకేష్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అందరూ చెప్పారు. నిన్న ఎందుకు మళ్ళీ 842 కోట్ల రూపాయలు పెంచారు? అదే మాదిరి ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో, లేదా ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో, లేదా ఇంకొక పేరుతో, రకరకాల పేరుతో ఈ రకమైనటువంటి దాడి ఉంది. ఇది క్లియర్ గా మనకు కనిపిస్తోంది. వాళ్ళు ఎన్నికలకు ముందు చెప్పిన దానికి, ఎన్నికల తర్వాత అనుసరిస్తున్నటువంటి పద్ధతికి తేడా ఇది. అన్ని రంగాల్లో ఇదే రకమైనటువంటి ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు తప్ప మరొకటి లేదు అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. దీన్ని ఎదుర్కోవడం కోసమే మేము కూడా నిన్న అన్ని ప్రజా సంఘాలతో పెద్ద సదస్సుని విజయవాడలో జరిపాము. ఈ నెలంతా కూడా ఈ విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా, ఇతర అనేక రూపాల్లో విద్యుత్
రంగంలో జరుగుతున్నటువంటి Right. దాడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు పిలుపుకోవడం జరిగింది. రైట్ మీరు అందరినీ లైనింగ్ నుంచి విద్యుత్ ఛార్జీలు తీసుకెళ్లారు. నిజంగానే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వస్తున్నాయి. లోకేష్ గారు ఆ రోజున అపోజిషన్లో ఉన్నప్పుడు మీటర్లు పెడితే పగలగొట్టండి నేను రైతులను ఉద్దేశించి అంటే, ఈ మధ్య ఎవరో వెళ్తే మీ సిపిఎం వాళ్ళు మరి ఎవరు మొత్తం పగలగొట్టి చూపిస్తున్నారంట. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మేమే పగలగొట్టింది నెల్లూరులో అన్నాడు ఆ మాట. నెల్లూరులో అన్నారు. ఇప్పుడు పగలగొట్టుతుంటే గొడవ చేయట్లేదో ఏమో తెలియదు. రైట్, పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. ఈ లైనింగ్ దండుకునేందుకు అంటూ ఈ పత్రిక కథనాన్ని ప్రముఖంగా ఇచ్చింది. నిజంగానే ఈ లైనింగ్ ఇష్యూస్ లో వీటిలో వందల వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరగటం ఇవన్నీ మీకేమనిపిస్తోంది? కుమిణి గారు, బేసిక్ గా హంద్రీనివా సమస్య ఏంటి, వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటో చూడాలి. హంద్రీనివా బేసిక్గా ఆసియా ఖండంలోనే అత్యంత పెద్దదైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్. వెనుకబడినటువంటి అనంతపురం, ముఖ్యంగా అది డ్రాట్ ఏరియా ఎక్కువ. సహజంగా ఇంజనీర్లు కానీ సామాజికవేత్తలను కోరేది ఏంటంటే లైనింగ్ ఉండకూడదు అని. కారణం ఏంటంటే నీళ్లు వస్తూ ఉంటే ఇంకితే ఆ డ్రాట్ తగ్గుతుంది, వాటర్ పెర్కులేట్ అవుతుంది. అది జరగాలి, లేకపోతే రేపు డార్ల మన రాజస్థాన్ పరిస్థితులు వచ్చేస్తాయి. కాబట్టి ఇదేం షార్ట్ కట్ మెథడ్ ఎంచుకున్నారు. వీళ్ళనంత అవసరమైన 40 టీఎంసీలు, అందరి యొక్క టార్గెట్ 40 టీఎంసీ, 40 టీఎంసీలకు కావాల్సిన మార్గాన్ని అన్వేషించకుండా షార్ట్ కట్ మెథడ్ ఏంటి, ఈ లైనింగ్ వేసేస్తే ఫాస్ట్ గా నీళ్ళు వచ్చేస్తాయి, మనం ఎక్కడ నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఆ నీళ్ళు ఇచ్చేసి చివరి వరకు తీసుకెళ్లాలని. ఈ షార్ట్ కట్ మెథడ్ ఒకటి, దీంట్లో ఆదాయం ఒకటి ఉంటుంది. ఇది లైనింగ్ ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి కొట్టేయడం, కాబట్టి ఆదాయం. రెండోది షార్ట్ కట్ మెథడ్, ఇది ప్రకృతికి కూడా అంత మంచిది కాదు. జరగాల్సిందేంటి, హంద్రీనివాకు 2, ఒకటి మాల్యాల, 2 ముచ్చిమర్రి. ముచ్చిమర్రి ఏమో 4 రోజులు కొడితే గానీ 1 టీఎంసీ రాదు. మాల్యాల 840 అడుగుల ఎత్తులో ఉంటే గానీ శ్రీశైలంలో నీళ్లు అందుకోలేదు. మాల్యాల సమస్యని, ముచ్చిమర్రి సమస్యని పరిష్కరించుకునే క్రమంలో దాని కెపాసిటీ పెంచాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినట్టుగా రాయలసీమ ఎత్తిపోతల పథకం లాంటివి తీసుకురావాలి. సిద్ధేశ్వరం లాంటి ప్రాజెక్ట్ ని దాన్ని క్లీన్ చేసుకుంటే గ్రావిటీ ఫోర్స్ తో మనం తీసుకోవడానికి స్కోప్ ఉన్న దాన్ని వదిలేసి అసలు సమస్యను పరిష్కరించకుండా షార్ట్ కట్ మెథడ్ ఎంచుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి 40 టీఎంసీలు తీసుకోవడానికి వెసులుబాటు లేదు కాబట్టి దానికోసం ప్రయత్నం చేయకుండా షార్ట్ కట్ మెథడ్ లో వీలైనంత ఎక్కువగా ఫాస్ట్ గా, అంటే 40 టీం గతంలో చెప్పారు కదా, మనం నీళ్ళు ఇచ్చేదేం లేదు పొలాలకి, లిఫ్ట్ లేకపోతే ఈ డ్రింకింగ్ వాటర్ చెరువులు నింపే వరకు పరిమితం అవుతున్నాం అంటే లైనింగ్ వేసేసి ఫాస్ట్ గా నీళ్లు తీసుకెళ్లిపోతే నిర్దేశిత చెరువులకి ఇచ్చేయడం. అట్లా చేస్తే అనంతపురం లాంటి జిల్లా మరింత ప్రభావం నెట్టేస్తుంది, ఒక ఎడారి లాగా మరి పరిస్థితి. ఈ నీళ్లు ఇంకాలి, ఇంకితేనే అది ప్రకృతికి మంచిది, మన మానవాళికి మంచిది. ఆ ప్రయత్నాలకు భిన్నంగా పోవడం అనేది సరైనది కాదు. రైట్, శివశంకర్ గారు. ఒకటి సార్, ఇప్పుడు ఆ లైనింగ్ చేసే విధానంలో మెథడ్స్, స్కోప్ ఆఫ్ వర్క్ ను కంప్లీట్ గా మార్చేసేసి టెండర్ నిబంధనలంతా కూడాను తొందరగా పూర్తి చేయాలి 6 నెలలు అనేటువంటి ఒక కండిషన్ పెట్టిచ్చేసేసి వీళ్ళు టెండర్ ఫ్లోట్ చేసేసి దాని ద్వారా ఈ వర్కులు ఎవరికి ఇచ్చారు ఒకసారి చూద్దాం సార్. టెక్నికల్ గా వాళ్ళిద్దరు చెప్పారు కాబట్టి వర్కులు ఆయన ఇచ్చినట్టు ఉద్దేశం అంతా కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఈ హంద్రీనివా సంబంధించినటువంటి దాంట్లో ఒక 5 ప్యాకేజీలుగా డివైడ్ చేసేసి ఒక్కొక్క ప్యాకేజ్ ని ఏది పొంగనూరు బ్రాంచ్, హంద్రీనివా 2వ దశ, ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ అంతా కూడా కలిపి 972.19 కోట్లతో 3 ప్యాకేజీలు 520 కోట్లతో ఎవరికి, ఈనాడు పేపర్ రామోజీరావు గారి అబ్బాయి కిరణ్ ఉన్నాడు కదా, వాళ్ళ తమ్ముని సోదరుడికి ఆర్వీఆర్ అనేటువంటి కంపెనీకి సోదరుడు వియ్యంకుడు, అంటే కిరణ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ వియ్యంకులకి దీనికి ఆర్వీఆర్ ప్రాజెక్ట్ కి 2 ప్యాకేజీలు ఇచ్చారు. ఎంత 520.75 కోట్లతో. తర్వాత ఇంకొకరికి ఎవరికి ఇచ్చారు, చంద్రబాబుకు ముఖ్య అనుచరుడు బిఎస్ఆర్ ఇన్ఫ్రా, అందరికీ తెలిసిందే. ఆ బిఎస్ఆర్ ఇన్ఫ్రాకి 451.7 కోట్లతో. తర్వాత ఇంకొకరికి ఎవరు ఇచ్చారు 2 ప్యాకేజీలు, టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు ఉన్నారు, కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు, ఎస్ఆర్ ఇన్ఫ్రా అనేటువంటిది ఆయనకి 319 కోట్ల రూపాయలు ఆయనకు వర్క్ కేటాయించారు. తర్వాత ఇంకొకరికి ఎవరు ఇచ్చారు, ఆ సురేంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యే, కళ్యాణ దుర్గము, చంద్రబాబు యొక్క మనుషులు. ఎన్సీసీ వాళ్ళకి, ఎన్సీసీ ఎవరిదో ఎవరెవరికి కట్టబెట్టారో మొత్తం అందరికి తెలుసు, వాళ్ళకి 420 కోట్లు. ఇక వీళ్ళకి మన సీఎం రమేష్ ఎవరు బినామీ ఏంటి మొత్తం తెలుసు. ఆ సీఎం రమేష్ రిత్విక్ కంపెనీకి అనేటువంటిది ఒక ప్యాకేజీ నేను ఇచ్చారు. ఇచ్చి వీళ్ళందరికీ కూడా మొబిలైజేషన్ అడ్వాన్స్ ద్వారా 191 కోట్లు రిలీజ్ చేసి 10%. రాష్ట్ర పరిస్థితి ఏంటి, వాళ్ళే మొత్తుకుంటున్నారు. వీళ్ళకి 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసేసి తద్వారా ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎక్కడికి వెళ్తుంది, ఈ పనులు ఎవరు, ఈ పనులు వాళ్ళకి అనుచరులు కేటాయించడం అనేటువంటి ఒక ఎత్తు అయితే, అధికారులు అనేవాళ్ళు
వీళ్ళు ఏ నాశరకం చేసినా కూడాను ఇప్పుడు తవ్వుతారు సార్, అదంతా కూడా రాళ్ళు మట్టి వస్తది. అదే రాళ్ళని ఆ 20 mm చిప్స్ 40 mm చిప్స్ లాగా చేసి వర్క్ లో చేయాల్సింది ఈ నాసిరకం రాళ్లతోనే అక్కడే గ్రేడింగ్ చేసేసి వాటినే వాడుతా ఉన్నారు. అదే విధంగా ఈ వంకలు వాగుల్లో ఉన్నటువంటి నాసిరకం ఇసుక లాగా ఉంటుంది ఆ గ్రావెల్స్, అది తీసుకొనేసి ఇసుక లేకుండా ఇదే ఇసుకని ఇక్కడ వాడుతా ఉన్నారు ఆ మట్టిది. ఎవరైనా అడగాలంటే ఇది చంద్రబాబు మనుషులు కదా, పెద్దోళ్ళ మనుషులు కదా అని అధికారులు కూడా కనీసం అడిగే పరిస్థితి లేదు. ఇంకొకటి, ఈ షార్ట్ కట్ మెథడ్లో షార్ట్ క్రీటింగ్ పద్ధతిలో లైనింగ్ చేస్తే సార్ ఒక చదరపు మీటర్కు 1407 రూపాయలు వస్తుంది. అది షార్ట్ కటింగ్ ఎక్కడ వేయాలి? రాతి పొరలు ఎక్కువగా ఉన్న దగ్గర అక్కడ చేయాలి మామూలుగా. దానికి బదులు మొత్తం ఎంత ఏం చేస్తారంటే ఎస్ఎఫ్ఆర్సి లైనింగ్ అంతా చేస్తున్నారు. ఎందుకు ఎస్ఎఫ్ఆర్సి చేస్తున్నారు ఆ షార్ట్ కటింగ్ కాకుండా అంటే ఇందులో 1854 రూపాయలు, మామూలుగా అయితే 1407 రూపాయలు చదరపు మీటర్కి. కానీ ఈ ప్రాసెస్ చేంజ్ చేయడం వల్ల వేరే పద్ధతిలో 1854 రూపాయలు ఒక చదరపు మీటర్ అనేటువంటిది బిల్ చేసుకోవచ్చు. అది ఇంకొంచెం హంద్రీనివా పనులు అయితే 2400 రూపాయలు చదరపు మీటర్ బిల్ చేసుకోవచ్చు. అంటే భారీగా కాంట్రాక్టర్లు వాళ్ళకి అనుకూలంగా ఎక్కడైతే డబ్బులు వస్తాయో ఆ ప్రాసెస్ ప్రకారము, ఎందుకంటే స్కోప్ ఆఫర్ కు చేంజ్ చేశారు, టెండర్ నిబంధనలు పూర్తిగా మార్చేశారు. వాళ్ళకి అనుకూలంగా ఏంటంటే 6 నెలల్లో పూర్తి చేయాలి కదా, 6 months లో కంప్లీట్ చేయాలి టార్గెట్ ఇచ్చారు. ఈ పద్ధతిలో పెట్టుకొని దోచుకోవడం కాకుండా వాళ్ళ అనుమతులకు ఇచ్చేసి ఏం సార్ 5 మంది కాంట్రాక్టర్లు ఇంకా లేరా? ఎన్సీసీ వాళ్ళేనా, ఆర్వీఆర్ అయినా? ఈనాడు పేపర్ కి మీకు బాగా రాస్తుంది కాబట్టి ఈనాడు పేపర్ కి ఇవ్వాలా? తర్వాత రిత్విక్ కంపెనీ సీఎం రమేష్ మీ యొక్క పనులన్నీ కూడా చక్కబెడతారు కాబట్టి సీఎం రమేష్ కి ఇవ్వాలా? ఎన్సీసీ రాజధాని పనుల్లో ఎక్కడ తీసుకున్నా ఎన్సీసీ వాళ్ళేనా? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కిడ్ ప్రోకో అనేటువంటిది చంద్రబాబు వాళ్ళ కుమారులు అనుసరించే విధానం కిడ్ ప్రోకో ద్వారా ఇదంతా నడుస్తా ఉంది. రైట్. పథకం ప్రకారమే బి పచ్చకాండ గంజాయి బ్యాచ్ కిరాయి గూండాలతో దాడి చేయించిన టీడీపీ నేతలు, వైసీపీ నేతలపై దాడి చేసి హతమార్చేందుకు కుట్ర. బీసీ మహిళా జడ్పీ చైర్పర్సన్ హారికను గంటన్నర సేపు నిర్బంధించిన వైనం అసభ్య పదజాలంతో అవహేళనగా దూషించిన టీడీపీ గూండాలు. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో కదలకి లేదు. మహిళల మీద అబ్బో ఇంత అంత అని చెప్పి కబుర్లు చెప్పి వేరే వాళ్ళ మీద అయితే ఇష్టారాజ్యంగా దాడులు చేయించేటువంటి తెలుగుదేశం పార్టీ ఒక మహిళా జడ్పీ చైర్పర్సన్ మీద టీడీపీ గుండాలు దాడి చేస్తే కనీసం పట్టించుకోలేదన్న వార్తలు వస్తున్నాయి. అమరావతిలో బిట్స్ ప్లస్ కాంపెస్ వస్తుందంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. మరి వస్తే సంతోషం. అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. తెలుగుదేశం పత్రిక రాసిన నిబంధనలు గాలి కొదిలి ఇసుక మైనింగ్ చేసేస్తున్నారట. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారో ఏంటో, మరి వీళ్ళు ఎందుకు రాశారు? పేరుని మైండ్ గేమ్ అంట. మొత్తం గుడివాడ ఇష్యూని మొత్తం పేరు నాని మీద తిప్పేశారని ఎంత నీచంగా పత్రికలు ఎట్ట తయారవుతున్నాయో, గవర్నమెంట్ నిష్పాక్షపాతంగా చేయాల్సిన ప్రభుత్వాలు ఈ రకంగా ఇటువంటి ఘటనలు కూడా ఎంత దుర్మార్గంగా మారుస్తున్నాయో చెప్పలేం. ఇక మద్యం కథా చిత్రం, రోజుకో చిత్రాన్ని చూపిస్తున్నారు కదా. ఇవాళ ఏం చిత్రం చూపించారు? నిన్నో మొన్న దుబాయ్ అన్నారు, ఇంకేదో అన్నారు. ఇప్పుడు సినిమాలు తీశారని చెప్పి ఒకరోజు ఓటర్లకు ఇచ్చారంటారు. అది ఇష్టారాజ్యం. రోజుకో కథ రాసి జనాన్ని మభ్యపెట్టడమో మోసం చేయటం. అలాగే వైసీపీ ప్రభుత్వంలో పీపీపీ ప్రాజెక్టుల వెనక గూడు పుటాని అంట. పర్యాటక భూములపై పెద్దల కన్నంట కూటమి ప్రభుత్వం టెండర్లు రద్దు చేసిందంట. రద్దు చేసి మొత్తం ప్రాజెక్టులు నాశనం చేసిందా లేదా అనేది వేరే విషయం. కానీ వీళ్ళు ప్రధానికి వైసీపీ మీద పొలుగుతున్నారు. డిస్క్రమ్ల గ్రేడింగ్ పడిపోయిందంట. 1183 కోట్ల గంగుపాలైందంటే 25% నిధులు ఖర్చు చేసి ప్రాజెక్టులను మధ్యలో ఆపేసిన ఫలితంగా గత కొన్ని దశాబ్దాలుగా. సో ఇవి అట్లాగే లారీ బోల్తా పడి 9 మంది దుర్మరణం, మరో 13 మందికి గాయాలు. అన్నమయ్య జిల్లా రెడ్డి చెరువు వద్ద ఘోర ప్రమాదం. ఇక ఆధిపత్య పోరుకే డ్రైవర్ బలి. శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల, జనసేన ఇన్ఛార్జి వినోద్ మధ్య కోల్డ్ వార్. తమిళనాడు మీడియాలోనూ ఇదే కోణంలో కథనాలు. శ్రీకాళహస్తిలో జరిగే అవినీతి అక్రమాలను వినూత పవన్ కళ్యాణ్కు చేరవేస్తోందని బొజ్జల అనుమానం. పైగా ఇద్దరి మధ్య పలు టెండర్ల వ్యవహారంలో రగడ. శ్రీకాళహస్తి ఆలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ నియామకంలోనూ తేడాలు. నియోజకవర్గంలో జనసేన అడ్డు తొలగించేందుకు డ్రైవర్ శ్రీనివాసును లొంగదీసుకున్న ఎమ్మెల్యే. ఆమె వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు అతనితో మచ్చిక. తమ విషయాలు ఎమ్మెల్యేకు చేరవేస్తున్నాడనే డ్రైవర్ను మట్టుబెట్టిన వినూత దంపతులు. హత్య కేసు నీరుగార్చేందుకు రంగంలో దిగిన జనసేన పెద్దలు. చెన్నై పోలీసులపై ఒత్తిడి తెస్తున్న కూటమి ప్రభుత్వం అంటూ ఆంధ్రప్రభలో
ఒక కథనాన్ని ఇచ్చింది. ప్రతి చోట కూడా ఈ దంపతుల ఇద్దరితోటి కలిసి పవన్ కళ్యాణ్ గారి దిగిన ఫోటోలు అయితే విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చాయి. డ్రైవర్ దారుణ హత్యపై కూటమి గప్చిప్. జనసేన నేత కిరాతకంపై స్పందించని పవన్ కళ్యాణ్, టీడీపీ నేతలు. తమిళ మీడియాలో కథనాలు వస్తున్న నోరు విప్పని నేతలు. పవన్ రావాలి, మాకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్. సో ఇది పరిస్థితి. ఒక పక్క ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేనేమో ఒక జనసేన మహిళా నాయకురాల రహస్యాలు ఇంకేమేంటో తీయటానికి చేసిన ప్రయత్నం చేసినట్టుగా తమిళ మీడియా చెబుతా ఉంది. ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. సో ఇవన్నీ చూస్తే ఎంత అసహ్యంగా ఉంది ఈ పరిణామం. మరి తెలుగుదేశం చంద్రబాబు గారు రోజు నీతులు చెప్తారు, లోకేష్ గారు ఎవరెవరినో ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? పవన్ కళ్యాణ్ గారు అంత ఎత్తున అరిసిపడ్డారు. మరి దీని గురించి గట్టిగా మాట్లాడాలి కదా. మీకేమనిపిస్తుంది మురళి గారు? మీరు ఆ ప్రాంతం వారే కదా. సార్ నేను కూడా చూశాను. వినూత గాని వాళ్ళ భర్త చంద్రబాబు గారు లేదా సుధీర్ రెడ్డి వీళ్ళందరూ కూడా నాకు కూడా తెలిసినటువంటి వాళ్ళు. దయచేసి కోట చంద్రబాబు అని, లేకపోతే అది మిస్లీడింగ్ గా అపార్థం చేసుకునే ప్రమాదం. కోట చంద్రబాబు గారు వీళ్ళు కూడా అందరూ తెలిసిన వాళ్ళే. దాంట్లో ఏమి దగ్గరగా చూస్తుంటారు, ఎందుకంటే రకరకాల కార్యక్రమాల్లో పరిచయాలు ఉన్నాయి మీకు కూడా. పరిచయం ఉంది, బాగా పరిచయం. అంటే ఈ జరిగినటువంటి ఘటనలో ఒక అమాయకుణ్ణి బలి చేశారు అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఏమైనా ఇట్లాంటి వ్యవహారాలు మాత్రం చాలా దురదృష్టకరమైనటువంటి ఏమి సందేహం లేదు. కానీ ఈ సందర్భంలో క్లియర్ గా కోట చంద్రబాబు స్పష్టంగా చెప్పింది ఏమంటే, బొజ్జల సుధీర్ రెడ్డి దీని వెనకాల ఉన్నాడు, మేము ఈ పరిస్థితి రావడానికి కారణం మాకేమి సంబంధం లేదన్నట్టుగా ఆమె గాని ఆయన గాని మాట్లాడారు. సుధీర్ రెడ్డి గారు కూడా వాళ్ళని అరెస్ట్ చేసిన ఇమీడియట్ గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి దీని మీద చెప్పాడు, ఆ కుటుంబానికి నేను అండగా ఉంటాను, బాధిత కుటుంబానికి నేనే ప్రత్యక్షంగా పోయి అంత్యక్రియల్లో పాల్గొంటాను, ఈ శవాన్ని తీసుకొని వెళ్ళడం అనే విషయం కూడా నాకు ముందే తెలుసు, పోలీసుల ద్వారా తెలిసింది, దాన్ని బయట మాట్లాడితే అది వేరే ఇదిగా మారుతుంది అన్నటువంటి ఉద్దేశంతో నేను బయట పెట్టలేదని ఒక ఎమ్మెల్యేగా ఉండి ఆయన కూడా దాన్ని ప్రకటన చేయడం జరిగింది. అయ్యో కాదు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆయనకి తెలియటం, ఆయనకు అధికార పార్టీ ప్రభుత్వం ఆయన చేతిలో ఉంది. పోలీసు వ్యవస్థ మరి ఎట్లా చూస్తా ఊరుకుంది అన్ని రోజులు? తమిళనాడు పోలీసులు కనిపెట్టేంత వరకు అదే ఇప్పుడు నాకు కూడా అర్థం కాదు. అదే పోలీసులు ఈయనకు ముందుగానే తెలిపారని కూడా చెప్పాడు ప్రెస్ మీట్ లో సుధీర్ రెడ్డి గారు. ఓకే, పోలీసులు తెలియజేస్తే ఎందుకు దాన్ని ఈయన సీరియస్ గా తీసుకోలేదు, లేదా మీరు అన్నట్టుగా పైకి చెప్పలేదు, పోలీసుని ఇన్వాల్వ్ చేయలేదు, ఈ పరిణామాలన్నింటిలో ఎందుకు వీళ్ళు ప్రేక్షక పాత్ర వహించారు అనేది నాకు అర్థం కాని ప్రశ్న. ఒకటి మాత్రం క్లియర్ కనిపిస్తోంది, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తగాదాలే ఇది ఒక పరాకాష్ఠకు చేరింది అనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఏమైనప్పటికీ వీళ్ళు చెబుతున్నది ఆచరణలో వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎంత తేడాగా ఉంటుందనేది క్లియర్ గా కనిపిస్తుంది. వ్యక్తిగత వ్యవహారాలు లోపల ఏం జరిగింది, బయట ఏం జరిగింది, ఈ విషయాలన్నింటినీ మాట్లాడుకోవడం అసందర్భం అవుతుంది. ఇది కూడా కాదు, ప్రజా సమస్యలకి రిలేట్ అయ్యి ప్రజా దృష్టి దీంట్లో ఏమీ లేదు. వ్యక్తిగత ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, లేదా పదవుల్లో ఎవరుండాలా, ఇట్లాంటి వాటి చుట్టూ, వ్యక్తిగత ప్రయోజనాల చుట్టూ జరిగినటువంటి వ్యవహారం. ఆవిడకి ఎమ్మెల్యే ప్రజారాజ్య అదే జనసేన తరఫున ఆవిడకి ఎమ్మెల్యే టికెట్ రాకుండా ఉండటం కోసం తెలుగుదేశం పక్షాన మరి ఈయన చేశాడా, లేదా మరి వస్తున్న వార్తలు ఇవన్నీ చూస్తే నిజమా కాదా అనేది మీలాంటి వాళ్ళు చెప్పాలి. ఏకంగా ఒక మహిళకి వ్యతిరేకంగా వీడియోలు పెట్టించడం ఏంటి, సెల్ ఫోన్లు రికార్డ్ చేయించడం ఏంటి? మరి అది నీచం కాదా? ఒకవేళ అది జరిగి ఉంటే తెలుగుదేశం పార్టీ వారు నోరు విప్పట్లేదు, మరి గొంతు చించుకుంటారు కదా, ఎంత ఘోరం అది. ఒకవేళ ఆ అమ్మాయి ఏం చేసింది ఏంటి అనేది పక్కన పెడదాం. అయితే ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఒక వీడియో డ్రైవర్ ద్వారా చేయించారు అనేది ఒక అభియోగంగా ఉంది కదా. మరి అలాంటివి చేయించవచ్చా ఒక తెలుగుదేశం పురుష నాయకుడు? తప్పండి, దాంట్లో ఏమాత్రం డెఫినెట్ గా అట్లాంటివి చేయడానికి వీల్లేదు. ఇంత మునుపు మీరు మల్లన్న గురించి కూడా ప్రస్తావన చేశారు. ఆ సందర్భంలో ఆయన ప్రవర్తించింది కూడా తప్పు, లేదా ఇంకొక బీసీ మహిళ గురించి కూడా చర్చ జరిగింది. ఇక్కడ మహిళను అవమానించడం తప్పు. ఈ ఇష్యూలో అయితే చాలా క్లియర్ గా మనకు కనిపిస్తోంది ఏమంటే, ఆమె వ్యక్తిగత వ్యవహారాలు, ప్రత్యేకంగా ప్రైవేట్ వీడియోలు, వీటన్నిటిని కూడా అదే పనిగా కొంతమంది మనుషులను పెట్టి తీయించారు, వాటన్నిటిని కూడా కలెక్ట్ చేశారు, వాటిని రిలీజ్ చేశారు, పై వాళ్ళకందరూ కూడా పంపారు, పదవుల్లోకి రానియకుండా అధికార పార్టీ నాయకులు ఇట్లా చేశారు. ఆ కారణాల రీత్యా ఆమెని
పార్టీ కార్యక్రమాలకన్నిటి కూడా ఈ కాలంలో దూరంగా పెట్టారు అని చెప్పి నేను కూడా చదవడమే పత్రికల్లో వీటన్నిటిలో కూడా బాగా చురుగ్గానే ఉంటారు వాళ్ళు కూడా. ప్రజా సమస్యల మీద వీటన్నిటి మీద చురుగ్గా ఉండే భార్యాభర్త వీటిద్దరు కూడా. ఏమైనా ఇట్లాంటివి ఒక ప్రత్యేకంగా గూఢాచర్యం దాంట్లో పెట్టి మనుషులను పెట్టి ఇట్లా ఒక మహిళా నాయకురాల మీద ప్రత్యేకంగా చేయడం అనేది ఏ రకంగానూ సమర్థనీయ కాదు, తప్పు, దాంట్లో ఏమీ సందేహం లేదు. మరి అటువంటిప్పుడు రైట్, వాళ్ళ హత్య కేసులో వాళ్ళని అరెస్ట్ చేశారు, అది కరెక్ట్ కూడా అని అందరూ అనుకుంటాం. మరి ఇప్పుడు ఈ గూఢచర్యం చేసి ఒక మహిళ పట్ల ఇంత అనుచితంగా వ్యవహరించారన్న అభియోగాలు వచ్చిన వాళ్ళ మీద ఏం చర్య తీసుకోదా ఈ ప్రభుత్వం? చాలా మంది మీద ప్రభుత్వం, చాలా మంది తెలుగుదేశం అయితే చాలు వాళ్ళ మీద ఏ కేసు లేకుండా చేస్తున్నారు. పోలీసు వారు కూడా చాలా అతివిధేయంగా నిష్పక్షపాతంగా ఉండవలసిన వాళ్ళు కూడా ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు ఆ తెలుగుదేశం ఎమ్మెల్యే మీద మీరు చెప్పిన దాని ప్రకారం చర్య తీసుకోవాలా, తీసుకోకూడదా? దీని మీద సమగ్రమైనటువంటి విచారణ అంటే, ఎందుకనంటే మనము వాటి లోతుల్లోకి పత్రికల్లో వచ్చిన వివరాలు, మీడియాలో వస్తున్న కథనాల ఆధారంగా మనం చర్చిస్తా ఉంది. దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. విచారణలో దోషులు ఎంతటి వారైనా, అది ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనప్పటికీ కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి అంటే ఏమాత్రం సందేహం లేదు. తప్పులు జరిగిన చోట ఎక్కడైనా సరే దాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఫెయిర్ గా వీటన్నిటిలో విచారణలు జరపాలనేది మొదటి నుంచి చెప్తున్నా. ఈ ఘటనలో కూడా అంతే, ఈ ఘటనలో కూడా క్లియర్ గా విచారణ జరిపించాలి. ఇదేదో తమిళనాడు పోలీసుల వ్యవహారంగా, తమిళనాడు పోలీసులు తమిళ టీవీ ఛానళ్లు బయట పెడితే గానీ ఈ విషయాలేం మనకి తెలియలేదు. వాళ్ళకి వ్యవహారం సంబంధించింది కాకుండా ఆమె అమ్మాయి కీర్తి అనే అమ్మాయి వాళ్ళ చెల్లెలు, ఆ చనిపోయినటువంటి రాయుడు చెల్లెలు కూడా చెప్పింది, నేను చివరికంట దీని వెనక నేను పోరాడతాను న్యాయం జరిగే వరకు అని చెప్పి కేసుగా తీసుకొని మొత్తం వివరాలన్నిటిని కూడా బయటికి వెల్లడి చేయాలి. దీని వెనక ఎవరున్నప్పటికీ కఠినంగా వ్యవహరించాలనేది నేను కోరుతున్నాను. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, మీరు కూడా ఆ ప్రాంతం వారే, మీకేమనిపించింది? రెండు వైపులా తప్పులు ఉన్నాయా? అసలు ఇద్దరి పైగా ఆంధ్రాకి తీసుకురావాలని ఓ ప్రయత్నం చేస్తున్నారండి ఆ కేసు మొత్తాన్ని, అదొక యాంగిల్. ఒకవైపు ఒక హత్య చేయటం ఘోరం, నేరం. రెండో వైపు హత్యకు దారి తీసిన పరిస్థితులు, ఆ డ్రైవర్ని తెలుగుదేశం వాళ్ళు వాడుకుని ఇట్లాంటి దిక్మాలని వీడియోలు తీయించడం, సెల్ ఫోన్లో రికార్డ్ చేయించడం, ఇంత నీచంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తే మరి చంద్రబాబు గారు, లోకేష్ గారు రోజు నీతులు చెప్పేవాళ్ళు ఎందుకు ప్రస్తావించట్లేదు? మాట్లాడాలి కదా, వాళ్ళని ఖండించాలి కదా. ఎమ్మెల్యే నిజంగా బాధ్యుడా కాదనేది వాళ్ళు చెప్పాలి కదా. కాకపోతే మనం ఎవరూ సమర్థించం. ఒకవేళ అది ఆ అమ్మాయి చేసిన వాళ్ళ ఆరోపణ కరెక్ట్ అయితే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కదా. కేసులు ఉంటాయా, ఉండవా ఇటువంటి వాటన్నిటి మీద? కొమ్మినేని గారు, బేసిక్గా ఈ ఘటన బహుశా తమిళనాడులో జరగకుండా ఉంటే ఇట్లాంటి బయటికి వచ్చి ఉండేదే లేదనేది ఒక అనుమానం. అంతేనా? కానీ ఇప్పుడు దీన్ని బట్టి పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదు అనేది అర్థం అవుతుంది. మా చిత్తూరు జిల్లాలో కొంచెం భిన్నమైన జిల్లా. ఇట్లాంటి గొడవలు, ఇట్లాంటి హత్యలు రాజకీయాల్లో నాకు తెలిసి లేవు. ఒక భయం కల్పిస్తుంది. ఎందుకంటే వ్యక్తిగత కారణాలతో కావచ్చు, రాజకీయ ద్వేషాలు, విభేదాలతో హత్యల వరకు వెళ్ళడం అనేది రాజకీయాల్లో అంత మంచిది కాదు, భయం కూడా కలుగుతుంది. ఎందుకంటే చిత్తూరు జిల్లా స్వభావ రీత్యా కూడా ఇట్లాంటివి ఎప్పుడు జరగదు. ఇట్లాంటి రాజకీయాలు ఎప్పుడు హత్యలు జరిగినట్టు ఇట్లాంటి కారణాలతో గొడవలు పడినారు, కొట్టుకున్న వాళ్ళు చూసినాం. కానీ ఈ రకమైనది వెళ్తే యాడికి వెళ్తుంది, ఇంకా కలిసి ఎట్లా పని చేయాలి అనే భయాలు కలుగుతుంది. రెండోది, ఇక్కడ రెండు స్పష్టంగా కనపడుతున్నాయి. ఒకరు వారి దగ్గర పనిచేసే వ్యక్తే గతం అంతవరకు హత్య జరిగారు, వాళ్ళ పాత్ర ఉందన్నట్టుగా క్లియర్ గా అర్థం అవుతున్నట్టు వాళ్ళు అరెస్ట్ చేసినారు. రెండోది, రెండు మిత్రపక్షాల మధ్య ఆధిపత్య పోరులో బయటకు వచ్చిన విషయాలుగా ఇంకొక కోణం కనిపిస్తా ఉంది. కాబట్టి క్లియర్ గా మిత్రపక్షాల మీద గొడవ. రెండోది, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు. మీకు గుర్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఆందోళన చేయడానికి వచ్చాడు, బహుశా వీరి గురించి అనుకుంటాను. శ్రీకాళహస్తిలో అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ తో ఏదో గొడవ జరిగితే చిత్తూరు జిల్లాలో ధర్నాకు కూడా వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వీరికి మద్దతుగా. అంటే చాలా ముఖ్యమైన వ్యక్తులు వీళ్ళు ఆ పార్టీకి సంబంధించినంత వరకు. కాబట్టి అంత ముఖ్యమైన వేళ గురించి వచ్చాడండి ఆయన పవన్ కళ్యాణ్ గారు అప్పుడు జనసేనకి ఇష్యూలో ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏదో చేసుకున్నారనే కారణంతోనే అవును ధర్నాకు వచ్చాడు. ఓకే, అంజు యాదవ్ గారు అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ జరిగింది. అంటే నేనేమంటుందంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అంటున్నాను. మొదటి నుంచి కూడా బాగా యాక్టివ్ ఉంటారు. అంతవరకు వారిని అభినందించారు. రాజకీయాల్లో యాక్టివ్ ఉండడం, బట్ ఫెరోసెస్ నేర్పితే ఏది పడితే అది మాట్లాడడం కూడా జరుగుతుంది. రెండు ఉన్నాయి. అంటే ఫెరోషియస్ గా ఏది పడితే అది మాట్లాడడం, మీరేంటుందంటే ఇట్లా మనకు ఆ రోజుకు ఉపయోగపడతారు, మన జగన్ గారు తిడతారు, వాళ్ళని తిడతారని ఎంకరేజ్ చేయడం మొదలెడితే యాడి వరకు దారి తీస్తాయి అనేది ఇట్లాంటి గట్ల కనిపిస్తాయి.
మనం ఎప్పుడు కూడా ఎట్ల పడితే ఎట్ల రాజకీయాల్లో తన ప్రత్యర్థిని తిట్టడానికి ఉపయోగపడతారని ఎంకరేజ్ చేస్తే దాని పరిణామాలు ఇట్లే దారి తీస్తాయి చివరి వరకు. కాబట్టి ప్రత్యర్థిని తిడుతున్నారని రోజులు సంతోషించి చివరికి ఇంట్లోకి వచ్చేసరికి సమస్య వస్తుందంటే ఏం పరిష్కరించలేం. కానీ రాజకీయాల్లో హుందాతనాన్ని ప్రోత్సహించాలి, ప్రత్యర్థిని ఎలా పడితే అలా తిరిగితే ఎంకరేజ్ చేసే పద్ధతి మానుకోకపోతే జనసేనకి ఇట్లాంటి ఘటనలు చాలా జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా జనసేన సీరియస్ గా తీసుకోవాలి. ప్రభుత్వం ఈ సందర్భంగా నిష్పక్షపాతమైన విచారణ జరగాలి. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరగకపోతే కొమ్మినేని గారు తమిళనాడు పోలీసులే ఊరుకోరు. ఎందుకంటే కేసు రిజిస్టర్ అయిన తమిళనాడులో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వారు బహుశా కోర్టుకు వెళ్తూ బహిరంగంగా వాళ్ళు మాట్లాడింది ఎమ్మెల్యే గారిపై డైరెక్ట్ అలిగేషన్ చేసేసినారు. ఖచ్చితంగా రేపు పోలీసులు కూడా చెప్తారు కదా విచారణ సమస్యలకి, తమిళనాడు విచారణ సమస్యలు టేకప్ చేస్తాయి కదా. కానీ విచారణ చేసినప్పుడు వీళ్ళు విచారణకు పోవాల్సిందే. మన ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని ఇక్కడ మన చేతిలో ఉన్నట్టు తమిళనాడు పోలీసులు మన చేతిలో ఉండరు కదా. కాబట్టి ఖచ్చితంగా దీని సీరియస్ మూల్యాన్ని చెల్లించుకుంటారు. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకొని దీంట్లో ఎవరు తప్పు చేశారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటే దీనికి ఒక ముగింపు. అంటే ఇక్కడ హత్య చేయటం దారుణం, ఘోరం, దాంట్లో అనుమానం లేదు. ఇక దాన్ని ఎవరో మనం ఇంకో రకంగా మాట్లాడుకోం. కానీ ఇంకోవైపున ఒక మహిళకు సంబంధించినటువంటి వీడియోల్ని సెల్ ఫోన్లో తీయించడం, ఇప్పుడు మనం అనేక చూసాం. గొడ్లవల్లేరులో ఏం జరిగిందో చూస్తే దాన్ని కవర్ చేసేసారు. అట్లాగే ఈ జనసేన ఇంకో ఆయన ఎవరో తిరుపతిలో ఒక ఆయన ఎవరో ఇష్టమైనట్టు చేస్తే కూడా ఆయన జోలికి వెళ్ళలేదంట. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి వాటికి అసలు ఎక్కడ ఏది ఇటువంటి వాటిని కప్పిపుచ్చే వ్యవహారం జరుగుతుంది కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే విషయంలో మరి ఇప్పుడు పాలిమర్ ఛానల్ అంట తమిళనాడు, మన దాంట్లో ఆ వీడియో సన్నివేశాలు కూడా మనం వేస్తున్నాం. ఇప్పుడు ఆ ఛానల్లో వచ్చిన కథనం కానీ చెన్నై పోలీస్ కమిషనర్ కానీ ఇతర పోలీస్ అధికారులు చెప్పిన దాని ప్రకారం ఆ తెలుగుదేశం ఎమ్మెల్యేకి బాధ్యత ఉన్నట్లా లేనట్లా, ఆ ఎమ్మెల్యేకి సంబంధించి ఇక్కడైనా చర్య తీసుకుంటారా తీసుకోరా? మీరు చెప్పింది ఎగ్జాక్ట్గా. అదే కొంతమంది పేర్లు చెప్తా అంటే ఆ పేర్లు ప్రస్తావించడానికి కూడా కొంచెం విసుగ్గా అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి. ఇది ఒక ఇబ్బందికర వాతావరణం. పాయింట్ ఏంటంటే ఇప్పుడు వారు ఎమ్మెల్యే గారి పైన డైరెక్ట్ గా అలిగేషన్ చేసినారు. ఇమీడియట్ గా అధికార పార్టీ స్పందించాలి కదా. మేము తీసుకుంటున్నాం, వారి పైన చర్య తీసుకుంటాం అని చెప్పొచ్చు, లేదా తప్పనే చెప్పొచ్చు. ఏదో సొంతంగా చేసుకున్న సంబంధం లేదు, ఆయన అమాయకుడే చెప్పచ్చు. అంటే దీనికి సంబంధం లేదు అని చెప్పాలి, లేదా మేము పరిశీలిస్తామని చెప్పాలి. రెండిట్లో ఏదో డైరెక్షన్ తీసుకోవాలి. మిత్రపక్షాలు కదా మీరు. అలా కాకుండా మౌనం దేనికి సూచిక? రెండోది మీరు చెప్పిన రెండో పాయింట్ చాలా ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఇట్లాంటివి అంతర్గత విషయాలని, వ్యక్తిగత విషయాలని రాజకీయంగా దెబ్బకొట్టుకోవడానికి జరిగిన ప్రయత్నంగా నిజమైతే అది చాలా ప్రమాదకరమైంది. రాజకీయాల్లో ముఖ్యంగా మహిళలు రావడానికి భయపడే పరిస్థితి వచ్చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. దీన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలి. అంటే రాజకీయాలను ఎదుర్కోవాలి, విమర్శలు ఎదుర్కోవాలి. కానీ ఒక మహిళ పట్ల, ఒక ఎదుగుతున్న మహిళ పట్ల ఈ పద్ధతిలో జరిగి ఉంటే అత్యంత ప్రమాదకరమైంది. రాజకీయాల్లో వాంఛనీయం కాదు, భయం కలుగుతుంది. ఎందుకంటే ఇట్లాంటి ఘటనలు జరిగితే రేపు ఎవరు రాజకీయాల్లో ఉంటారు? అందుకు తెలిసిన వ్యక్తులతో ఇది ఒక రకమైనటువంటి సినిమా పక్కగా జరిగినట్టు కనిపిస్తుంది ఇంత దారుణంగా. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం అంటే ఆవిడ ఇట్లాంటి విషయాలు ఏమి పార్టీ నాయకత్వానికి చెప్పుండరా ఇట్లా జరుగుతుంది నాకు వ్యతిరేకంగాని? ఆమె మొదటి నుంచి దాదాపు తెలుగుదేశం అధికారంలో వచ్చినప్పటి నుంచి మేము మీతో సమానం అని కొట్లాడుతా ఉంది నాకు తెలిసినంత వరకు. అది మాత్రం కాస్త అంత తెలివైనతనం కాదేమో. పవన్ కళ్యాణ్ గారే మీరే గొప్ప, మీరే 15 ఏళ్ళు ముఖ్యమంత్రి, మీరు ఎట్లా అంటే పాపం ఆవిడ మేము సమానం అంటే ఎట్లా కుదురుద్ది? వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని సరిగ్గా అర్థం చేసుకోలేదు. మనం ఏం చేస్తాం? సమస్య ఏంటంటే వారు మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా మా వల్ల మీ వల్ల కలిసి గెలిచారు కాబట్టి మీరు మేము సమం అనే పరిస్థితి గత 6 నెలలుగా కొనసాగుతుంది. ఏ మంత్రి వచ్చినా వాళ్ళు అడగడం ఏంటి మాకు ప్రాధాన్యత తీరా, మేము కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా. ఈ తేడా కనిపిస్తుంది. ఈ చిత్తూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఇంత బహిర్గతం కాల ఇట్లా మీరు మేము సమానం అనే చర్చ నడుస్తుంది. ఇది అంటే ఈ సీక్వెన్స్ అంటారు కదా, ఒకదానికి కనెక్షన్ కనిపిస్తా ఉంటుంది. ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ కొనసాగుతా ఉంది, ఎక్కడ ముగిస్తా ఉంది అనేది కనపడతా ఉంది. కానీ రాజకీయంగా వచ్చినటువంటి విభేదాలు, వ్యక్తిగత పోకడలు, పరస్పరం ఒకరిపైన ఒకరు నిందలేసుకోవడం, దాడులు చేసుకునే వరకు దాడులు తీసిన దుష్పరిణామం ఒక హత్యకు దారి తీసింది అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది. అంటే అందులో మిత్రపక్షాన్ని పదం ఆడుతున్నారంటే మీరు ఎక్కడో ఒక చోట పరిష్కారం కాకపోతే, ఒక ఎండికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది వ్యవహారం. కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా సుధీర్ గారు చేశారా లేదా వారు ఆరోపణ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం, పార్టీ స్పందించి తప్పో ఒప్పో చెప్పాలి,
విచారణ జరిపించాలి, వీళ్ళు అంతర్గత విచారణ తమిళనాడు పోలీసులు కూడా సహకరించాలి. కానీ ఆ కేసులు మనం కానీ ఏపీ పోలీసుల తీరుతెన్నులు చూస్తే మనకి అట్లాంటి నమ్మకం కలగట్లా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, జడ్పీ చైర్పర్సన్ హారిక మీద అంత దాడి చేస్తే కనీసం చర్య తీసుకోలేదు. పోలీసు ఇది ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగితే ఆ కేసే పెట్టలేదని, మరి ఇప్పుడు ఏమైనా పెట్టారని తెలియదు. 4-5 రోజులు ఇట్లా జరిగి ఎక్కడ చూసినా ఇదే అరాచకం, ఆటవిక పాలన సాగుతోంది కదా. మళ్ళీ దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కొమ్మినేని గారు బేసిక్ గా హారిక గారికి సంబంధించి చాలా సీరియస్ విషయం. ఆమె జిల్లా పరిషత్ చైర్పర్సన్, జిల్లాకి ప్రథమ మహిళ. అవును, ఆమె వస్తున్నారు కార్యక్రమం అంటే కనీసం సెక్యూరిటీ గార్డ్ ఇవ్వట్లేదంటే ఆమెను ఒక విషయంలో అభినందించాలి హారిక గారిని. అసలు ఏ మాత్రం వెనక్కుండా ఒకసారి కొత్త రాజకీయాలకు ఆమె బహుశా యంగ్ లేడీ, ఒక బీసీ మహిళ, జగన్మోహన్ రెడ్డి గారు బీసీ మహిళలకు జడ్పీ చైర్మన్ లాంటివి, మేయర్ లాంటి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగించుకొని యాక్టివ్ గా పనిచేస్తారు. మేము ఎదుర్కొంటా ఉంటాం. అక్కడ పోలీసులు ప్రత్యేక పాత్ర వహిస్తారు. ఇట్లాంటి మహిళల పైన జరుగుతున్న దాడులు, ఇబ్బందులు వచ్చినప్పుడు పోలీసులు మెన్నుదనగా నిలబడాలి, మానసిక ధైర్యాన్ని ఇచ్చేట్టుగా ఉండాలి. అదేం లేకుండా ఏకపక్షంగా వెళ్తే ఏమవుతుంది, పరిస్థితులు ప్రభావం చేతి దాటిపోయిందంటే రేపు ఇబ్బందికర పరిస్థితి. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, ఈ కేసులో ప్రభుత్వం సీరియస్ గా తీసుకోకపోతే ఇది కేసు నమోదైన తమిళనాడులో వాళ్ళు పైపించి వదలరు. మన అందులో పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో చాలా సీరియస్ గా రాజకీయాలు మార్చే పనిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళేం వదలరు. ఇప్పుడు పోలీసులు అన్ని చోట్ల ఏకపక్షంగా ఉంటారని అనుకోసాలం కదా. వాళ్ళు కూడా ఇప్పుడు దేనికైతే తప్పు ఎవరిదుంటే వాళ్ళది ఆ పార్టీ ఈ పార్టీ అనే దాంతో సంబంధం లేకుండా చేయాల్సిన పోలీసులు అచ్చంగా అదే ఇప్పుడు మొన్న అంబటి రాంబాబు గారు చెబుతున్నారు, తెలుగుదేశం పార్టీ ఏదింట్లాగా కొంతమంది మారిపోతున్నారు. అది దురదృష్టకరం కదా. ఎవరు తప్పు అయితే వాళ్ళకి చేయమనండి, అంతేగాని ఇట్లా చేస్తే ఎట్లా. వెంకట్రావు గారు ఏలూరు నుంచి. వెంకట్రావు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. చంద్రబాబు నాయుడు కొత్తగా చూస్తున్నట్టు కొత్తగా ఏం చూడట్లేదు కదా సార్. చంద్రబాబు నాయుడు గారి హయాంలోని ఏ కేసు జరిగినా సరే ఒక్కడైనా ఎఫ్ఐఆర్ అయినా అవుతుందా సార్? తెలియదు ఉంది, అవడం వేసి సార్. అది ఎన్ని కేసులు మీరు దాదాపు 95 కానీ చూసుకోండి ఒకసారి రికార్డు. 95 కానీ చూసుకోండి రికార్డు. ఒక్క రోజైనా టీడీపీ పలానా చేసే తప్పు చేసే రికార్డుగా కేసు ఫైల్ అయింది ఉందా? ఏమీ లేదు. కాంగ్రెస్ లో కూడా ఈయన కాంగ్రెస్ అధికారంలో కూడా ఈయనకే దాన్ని నాలెడ్జ్ చేస్తారు. బాలకృష్ణ గారి ఇంట్లో ఏం జరిగింది సార్? చిన్నప్పుడు మామూలు ఇంట్లో గొడవ చేస్తేనే ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకుని చేసి మీరు కూర్చోబెడతారు ముందు. ఫస్ట్ పాయింట్ ఎంక్వైరీ పంపిస్తారు. అలాంటి బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగింది. బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పు జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి గారు కదా సీఎం గా ఉంది కాబట్టి మేనేజ్ చేయడంలో మొదటి వాడండి. మేనేజ్ చేయడంలో మొదటి వాడు అంటారు. ఆయన ఏమో గౌరవం కొద్దీ వీళ్ళ దగ్గుబాటి గారి ఫ్యామిలీ వాళ్ళంతా వెళ్ళి అడిగితే సరే గౌరవం కొద్దీ కాస్త జాగ్రత్తగా చూడండి అని చెప్పినట్టున్నారు. అది వేరే విషయం. సరే కానివ్వండి. ఇప్పుడు శ్రీకాళహస్తి ఇష్యూలో ఏం జరుగుతుంది, తెలుగుదేశం పాత్ర ఏమిటి? అప్పట్లో ఈస్ట్ గోదావరిలో ఒక హత్య జరిగితే డోర్ డెలివరీ అంటే విపరీతమైనటువంటి ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రివర్ డెలివరీ చేశారు ఆ పార్టీ నాయకులు ఒక డ్రైవర్ బాడీని. మరి ఇప్పుడు దాని మీద ఎందుకు మాట్లాడట్లా? రివర్ డెలివరీ చేయడం కరెక్టా కాదా? తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యే ఆ రకంగా దొంగ వీడియోలు చేయించడం, అసహ్యంగా ఒక మహిళకు సంబంధించిన వీడియోలు సేకరించడం కరెక్టా కాదా అనే ఆరోపణలు వస్తున్నాయి కదా. వాటి మీద ఎందుకు మాట్లాడట్లేదో చెప్పాలి. శివశంకర్ గారు చెప్పండి. ఒకవైపు ఏమో హారిక గారి మీద దాడి జరిగితే పట్టించుకోవట్లా, ఇంకోవైపు ఏమో ఈ శ్రీకాళహస్తి ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. శ్రీకాళహస్తి సంఘటన చూసుకుంటే ఇది కూటమి నేతల ఆధిపత్య ధోరణి. అంటే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన ఆధిపత్య ధోరణిలో ఒక అమాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ అభిమాని, అవును పవన్ కళ్యాణ్ అభిమాని జనసేన పార్టీ ఆ యొక్క కార్యకర్త అమాయకుడు బలి కావడం అనేటువంటిది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ అభిమాని జనసేన కార్యకర్తను స్పెసిఫిక్ గా చెప్తున్నా అంటే, ఇదే కోట వినూత అనేటువంటి జనసేన ఇన్ఛార్జి కాళహస్తి ఆవిడ ఈ శ్రీనివాసులు ఉరఫ్ రాయుడు 200 మందిని జనసేన క్రియాశీలక కార్యకర్తలను జనసేనలో చేర్పించాడు, అంటే కార్యకర్తలు 200 పార్టీ సభ్యత్వాలు చేర్పించాడని చెప్పి పొగుడుతూ ఈవిడే ఈ రాయుడు గురించి శ్రీనివాసుల గురించి పోస్ట్ పెట్టడం అనేటువంటిది కూడా ఇంకా లైవ్ లో ఉంది. అంటే అటువంటి జనసేనకు వీరాభిమాని, అదే పవన్ కళ్యాణ్ వీరాభిమాని అన్యాయంగా బలి తీసుకుంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం అనేటువంటిది చాలా బాధాకరం. ఒక ఆయన అభిమాని ఈ విధంగా పైగా పచ్చ ఇది రాయిబట్టే అతన్ని గుర్తించడం జరిగిందంట కదా టాటూ. అది కూడా ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రంలో రివర్ డెలివరీ చేస్తే ఇంతవరకు నోరు విప్పని వీళ్ళు, ఇది ఒక యాంగిల్ అయితే,
రెండవ యాంగిల్ వీళ్ళు మన నెల్లూరులో చూసాం సార్, కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారు రాజకీయంగా ప్రశాంతి గారు పీజీని విమర్శిస్తే, దానికి పిహెచ్డి అని అవినీతి గురించి విమర్శిస్తే దాన్ని ఒక రక్తి కట్టించేసేసి రాష్ట్రం అంతా ఫోన్లు చేసి టీడీపీ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యేలని వాళ్ళ నాయకుల్ని ట్వీట్లు పెట్టండి, ప్రెస్ మీట్లు పెట్టండి అని తిట్టి చేయించారు కదా. ఒక ఏదో జరిగిపోయింది, మహిళకు అన్యాయం జరిగింది, ఇదా అని. ఒకవేళ ఈ రోజు జనసేన ఇన్ఛార్జి వాళ్ళ భర్త నిన్న పోలీసులకు వెళ్తూ చెప్పినటువంటి విషయాలను తీసుకుంటే, ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ ముఖ్య నాయకుడు సుధీర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని ఉపయోగించుకొని ఈ జనసేన ఇన్ఛార్జి మహిళ ఇంట్లో కెమెరాలు పెట్టి వాళ్ళ అర్ధనగ్న వీడియోలు తీసుకొని వాళ్ళని ఏం జరుగుతున్న రహస్యాలు తీసుకొని ఈయన రాజకీయమాడి టికెట్ రాకుండా చేశారనేటువంటిది ఒక ఆరోపణ ఉంది కదా. ఈ ఆరోపణ పెద్ద ఆరోపణ. దీన్ని బట్టి ఏంటంటే ఒక ఆ వ్యక్తి మాన ప్రాణాలను కూడా వీళ్ళు ఈ విధంగా షూట్ చేశారు తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే ఏమైంది చంద్రబాబుకి? భువనేశ్వర్ గారు కూడా ట్వీట్ పెట్టారు ప్రశాంత్ గారి గురించి, అయ్యో ఈ విధంగా జరుగుతుంది, ఇది అన్యాయము, ఇది ప్రశాంత్ గారికి మద్దతుగా ఉందామని. భువనేశ్వర్ గారిని, అదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారు కూడా పెట్టారు ఈ ప్రశాంత్ గారి గురించి. ఇంత పెట్టిన వాళ్ళు మీ నాయకురాలు, మీ జనసేన కార్యకర్త కాదు, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవిడ మహిళను పట్టుకొని మీ పార్ట్నర్, తెలుగుదేశం పార్ట్నర్ అయినటువంటి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఈ విధంగా చేశాడనేటువంటి స్వయంగా ఆరోపణ చేసింది ఎవరు? మీ వాళ్ళే. ఇన్ఛార్జి ఆమె భర్త ఆరోపణలు చేస్తే ఏమయ్యా మహిళా లోకం, ఏమైంది తెలుగుదేశం బహిష్కరించినట్టున్నారు కదా జనసేన నుంచి. ఓకే, జనసేన నుంచి బహిష్కరించడం లేఖ వచ్చింది, లేఖ కాసేపు పక్కన పెడతాను, దాని గురించి మాట్లాడతాను. అంటే ఒక ఆడవారి యొక్క ప్రాణాలు మహిళలు ఇలా చేస్తే తెలుగుదేశం మహిళా లోకం భువనేశ్వర్ గారి నుంచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు కదా. ఈమె మహిళ కాదా? జనసేన అయితే మహిళ కాదా? ఈమెకు మాన ప్రాణాలు ఉండవా? ఇంత పచ్చిగా వాళ్ళే ఆరోపణలు చేస్తా ఉంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు కానీ లేవనెత్తలేదు? ఎందుకు ఆ సుధీర్ గారి మీద కేసు పెట్టలేదు? ఎందుకు సుధీర్ గారు మీ నాయకుడు, తెలుగుదేశం నాయకుడు ఈ విధంగా చేశాడు, టికెట్ రాకుండా చేసినప్పుడు ఎందుకు ఇలా చేయలేదు? ఇది చాలా 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 తీవ్రంగా ఆలోచన చేయాల్సినటువంటి విషయాలు. అంటే మీ పార్టీలో ఎవరైనా కూడా చంద్రబాబు గారికి వారి మీద కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈగ వాలినా, మీ పార్టీ మహిళలకి, జనసేన మహిళా నేతలకి, ఇన్ఛార్జీలకి అవమానం జరిగినా మీరు చూసి చున్నట్టుంటారా? ఇదేనా మీరు మీ నాయకులకు ఇచ్చేటువంటి విలువ? ఇదేనా? మీ కార్యకర్త చనిపోతే కనీసం ట్వీట్ అన్న పెట్టాలి కదా, మేము ఆదుకుంటాము, దీన్ని నిష్పక్ష విచారణ చేస్తామని. ఆ యొక్క శ్రీనివాసులు ఎవరైతే ఉన్నారో, చంపబడినటువంటి వ్యక్తి కుటుంబం అంతా పవన్ కళ్యాణ్ రావాలని దేశాన్ని ఏడుస్తా ఉంటే కనీసం ఫోన్లో పరామర్శించాలి, ఒక ట్విట్టర్లో పెట్టాలి, నేను వస్తున్నాను అనాలి, వెళ్ళాలి. కానీ అటువంటిది ఏమీ చేయలేదు. ఇంకోటి సార్, అదృష్టవశాత్తు మా పార్టీ నాయకుడు బిఎం మధు అదృష్టం బాగుండి ఆ యొక్క శవం తమిళనాడులో దొరికింది. అదే కాళహస్తిలో సొన్ననిధిలోనే ఎక్కడన్నా పడి ఉంటే ఈ పార్టీకి అందరూ కలిసి చేసి ఆ బిఎం మధుసూదన్ రెడ్డి మీద ఈయన చంపాడనేటువంటిది చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నెటిజన్లు చెప్తా ఉన్నారు. అయ్యా మీ పార్టీ అదృష్టం బాగుంది, వైఎస్ఆర్సీపీ నాయకులది. వైఎస్ఆర్సీపీ నాయకులు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో ఏదో తమిళనాడులో దొరికింది కాబట్టి ఈ హత్య గురించి బయటికి వచ్చింది, వాళ్ళు పోలీసులు దర్యాప్తు చేశారు కాబట్టి. అట్లాగది అక్కడ తమిళనాడు పోలీసులు ఎంత సమర్థంగా చేశారు, ఇక్కడ జడ్పీ చైర్పర్సన్ హారిక మీద అంత దాడి జరిగితే కనీసం చేయలేదు, ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద అంత విధ్వంసం జరిగితే పట్టించుకోలేదు, ఇంకోవైపు ఏమో పేరు నాని గారి మీద తోసేస్తున్నారు అన్ని. ఎంత దుర్మార్గం అంటే సార్, పేరు నాని గారి మాటల్ని వక్రీకరించి అంతవరకు రాలేదు. ఈనాడు వెబ్ ఓపెన్ చేయండి, మొన్న సాయంత్రము వెబ్ లో ఏం పెట్టారు, హారిక మీద దాడి ఇలా వస్తుందని చెప్పారు. అదంతా ఇక్కడ పేరు నాని పేరు రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రింటింగ్ వచ్చే లోపల అంతా కూడా స్క్రిప్ట్ చేంజ్ అయ్యేసి పేరు నాని గారు వస్తే చెయ్యాలి, పేరు నాని ఇలా అన్నారు. పేరు నాని గారి వీడియో పూర్తిగా చూసినట్లయితే లైవ్ లో పెట్టారు, ఆయన నిన్న కూడా ప్లే చేశారు. ఆయన చెప్పింది ఒకే ఒకటి, రపరప అనే డైలాగులు ఒక పోస్టర్ పెడితే దాని గురించి జగన్ గారు స్పందించారు. బుద్ధి ఉందా లేదా? రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా వాళ్ళ మెడకే చుట్టుకుంటుంది, ఇలాంటి మాటలు చెయ్యొద్దు అని క్లియర్ గా పేరు నాని గారు చెప్పిన దాన్ని ఆ రప్ప రాత్రి చీకట్లో అనేటువంటి ఆయన అంటే హారిక గారి మీద దాడి చేయటువంటి మహిళా జడ్పీ చైర్పర్సన్ మీద, దాని మీద చంద్రబాబు గారు వీళ్ళంతా స్పందించాలి కదా, తప్పు ఇట్లాంటి చేయొద్దు ఏ పార్టీ వారైనా చెప్పాలి కదా. తెలుగుదేశం జనసేన గుండాలపై దాడులు చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తే మరి ఇది ఆటవీ రాజ్యం అనే విమర్శలు రావా?
ఒక బీసీ మహిళ విద్యాధికారాలు, అదే విధంగా జిల్లా ప్రథమ పౌరురాలు, ఆమె మా పార్టీ షెడ్యూల్డ్ మీటింగ్ కు వచ్చేస్తా ఉంటే ఆమెను అడ్డుకొని భయోందనలు చేసేసి బీభత్సం చేసి ప్రభుత్వ వాహనాన్ని పగలగొట్టి చేస్తా ఉంటే పోలీసులు చుట్టుముట్టారు కానీ ఒక్క పోలీస్ అయినా నిలువరించడానికి ప్రయత్నం చేశారా? ఇదే పోలీసులు ఎల్లంటనేసి ఆరికాని వాళ్ళ వెహికల్ పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారే, బయటికి మీటింగ్ వెళ్లకుండా. ఒక్కరన్నా కూడా ఏం పనిది మీకు, వాళ్ళ మీటింగ్ వస్తున్నారు అనేటువంటిది చేస్తున్నారా? ఇది చాలా అన్యాయం సార్. ఒక బీసీ మహిళ. మురళి గారు, మీరు కూడా సంక్షిప్తంగా చెప్పండి. హారిక గారి మీద అట్లాంటి దాడి జరగటం, పోలీసులు పట్టించుకోకపోవటం, కనీసం ఎవరి మీద చర్య తీసుకోకపోవటం మీద మీకేమనిపించింది? సంక్షిప్తంగా దయచేసి ఒక మాటలో చెప్పండి. ఏ మహిళ మీద జరిగినా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సింది. దాన్ని ఏమాత్రం అది వైసీపీ మహిళ, టీడీపీ మహిళ, జనసేన మహిళ అనేది ఏముంది, ఇప్పుడు క్లియర్ గా తెలుస్తోంది. ఆమె మీద దాడి జరిగింది, ఆమె కారు అద్దాలు పగిలినాయి, ఆమెను చుట్టుముట్టారు. ఒకరిద్దరు కాదు కదా, వందల సంఖ్యలో జనం అక్కడ కనిపిస్తా ఉన్నారు. అది క్లియర్ గా దాడిగా కనిపిస్తా ఉంది. దానికాడ ఇంకా వేరే ఆలోచన ఏముంది? స్పష్టంగా ప్రభుత్వం దాన్ని ప్రకటన చేసి దాని మీద ఎవరు బాధ్యులు ఉన్నప్పటికీ చర్యలు తీసుకొని ఉండాల్సింది. అట్లా కాకుండా దానికి వేరే రకరకాల చర్చలు చేస్తూ ఏదేదో పేర్లు పెట్టి ఈ నాయకుడు కొత్త డైరెక్షన్ ఇస్తూ, పైగా రాజకీయ పార్టీగా ప్రభుత్వం చేస్తున్న దాన్ని తప్పులు ఎత్తాల్సింది పోయి ఎల్లో మీడియా అనేది తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేవాళ్ళు ఎంత నీచంగా మారిపోతే ఎట్లా అండి? దుర్మార్గం అనిపిస్తా ఉంది. నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఆటవిక రాజ్యం కానీ గతంలో చంద్రబాబు గారి మీద ఇంత అధ్వానపు వ్యాఖ్యలు రాలా గతంలో ప్రభుత్వాలు చేసినప్పుడు. ఇప్పుడు మరీ ఇంత అధ్వానంగా ఇట్లా అయిపోయింది, ఆటవిక రాజ్యం అనిపించుకునే దశకి తీసుకెళ్తున్నాడు మరి ఆయన ఎందుకు. రైట్. పురుషోత్తమ్